హలో, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ రఘు డైలీ అప్డేట్స్. గత కొన్ని రోజులుగా ట్రెండింగ్లో ఉన్న టాపిక్ ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్. నిజంగా ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ యుద్ధం మొదలైందా? ప్రపంచం మొత్తం నిజంగానే టెన్షన్లో ఉందా? నిజంగా ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతున్న ఒకే ఒక టాపిక్ ఈ ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్. ఈ ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ నిజంగా యుద్ధం మొదలవుతుందా అనే ఈ అనుమానం ఎందుకు కలుగుతుంది అని అంటే, మిసైళ్ళు, డ్రోన్లు, సైనిక దాడులు, మధ్యప్రాచ్యం మొత్తం ఉద్రిక్తంగా మారింది. ఈ పరిస్థితి మరింత తీవ్రతమైతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా భారీగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ఈ మ్యాప్ చూస్తే మధ్యప్రాచ్యం అనేది ఎంత ఇంపార్టెంటో, ఎంత ప్రభావితం అవుతుందో మనకు తెలుస్తుంది. ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ ఈ రెండు దేశాల మధ్య ఇప్పటికే రాజకీయ మరియు భద్రతా వివాదాలు కొనసాగుతున్నాయి. ఇటీవల జరిగిన కొన్ని దాడుల కారణంగా ఈ ఉద్రిక్తత తీవ్ర స్థాయికి చేరిందని చెప్పొచ్చు. కొన్ని నివేదికల ప్రకారం ఇజ్రాయెల్ సైన్యం ఇరాన్ యొక్క కొన్ని స్థావరాలపై దాడులు జరపడం జరిగింది. దానికి ప్రతీకారంగా ఇరాన్ కూడా కొన్ని డ్రోన్లు మరియు మిసైళ్లతో దాడికి దిగడం జరిగింది. ఈ సంఘటనల ప్రభావం కేవలం ఈ రెండు దేశాలకు మాత్రమే సంబంధించింది కాదు. ప్రపంచంలోని అన్ని దేశాలు ఈ పరిస్థితిని గమనిస్తూనే ఉన్నాయి. ఎందుకంటే ఈ మధ్యప్రాచ్య ప్రాంతం అనేది ప్రపంచ ఆయిల్ సరఫరాలో ముఖ్యమైన భాగం. నెక్స్ట్, గ్లోబల్ ఇంపాక్ట్. ఈ ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ నడుమ గ్లోబల్ ఇంపాక్ట్ అనేది దీని మీద ఎంత ఉంటుందో ఒకసారి చూద్దాం. ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే, ఈ యుద్ధం యొక్క ఉద్రిక్తత తీవ్ర స్థాయిలో పెరిగితే క్రూడ్ ఆయిల్ యొక్క ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంటుంది. దాని ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది. స్టాక్ మార్కెట్లు కూడా ప్రభావితం అయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో విమాన సర్వీసులు కూడా నిలిపివేసే అవకాశం ఉంది. ఆల్రెడీ కొన్ని ప్లేస్లలో విమాన సరఫరాలు ఆపివేయడం కూడా జరిగింది. సో ఈ పరిస్థితి మన భారతదేశం పైన ఎంత ప్రభావం చూపుతుంది? భారత్ కూడా ఈ పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తూనే ఉంది. మధ్యప్రాచ్య ప్రాంతంలో మన భారతీయులు అనేక మంది పనిచేస్తూ ఉన్నారు. సో వారి భద్రత కూడా చాలా ముఖ్యమైన అంశంగా మారింది ఇప్పుడు. సో మొత్తంగా ఇప్పుడు ప్రపంచం మొత్తం ఒకే ఒక క్వశ్చన్ అడుగుతుంది: ఈ ఉద్రిక్తతలు పెద్ద యుద్ధంగా మారుతాయా, లేక త్వరలోనే పరిస్థితి శాంతిస్తుందా? రాబోయే రోజులు ప్రపంచ రాజకీయాల్లో కీలకంగా మారబోతున్నాయి. సో ఇది ఇవాల్టి ముఖ్యమైన అప్డేట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు వర్తి అనిపిస్తే, ఏదైనా కొత్త అంశం, తెలియని అంశం తెలుసుకున్నాం అన్న ఫీలింగ్ మీకు కలిగితే ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయగలరని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.